నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చలేదన్నమాట. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుని మాసం శుక్లపక్షం, 2025 మార్చి 4 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 చంద్రోదయం ఉదయం 9:31 చంద్రాస్తమయం రాత్రి 10:52 తిథి పంచమి మధ్యాహ్నం 3:20 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం భరణి రాత్రి 2:39 వరకు, తదుపరి కృతిక. కరణము భవ తెల్లవారుజామున 4:37 వరకు, తదుపరి భలవ. మధ్యాహ్నం 3:20 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 2:40 వరకు, తదుపరి తైతుల. యోగము ఇంద్రము రాత్రి 2 గంటల వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:51 వరకు. యమగండం ఉదయం 9:31 నుండి 10:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:27 నుండి 1:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:43 వరకు. తిరిగి రాత్రి 11:13 నుండి 12:20 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:20 నుండి 2:48 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:47 వరకు. అమృత గడియలు రాత్రి 10:10 నుండి 11:39 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. మార్చి 4 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి మధ్యాహ్నం 3:20 వరకు ఉన్న పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠీ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు ఉండే భరణి కృత్తిక నక్షత్రాలు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఇవే కాకుండా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఇంకా పంచమి మంగళవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో అస్సలు ఎలాంటి శుభకార్యాలు ప్రయాణాలు చేయకూడదు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పెండ్లి చేసుకున్న భర్త వలన కలిగే సంతానాన్ని ఔరసులు అని అంటారు. కాలమానంలో అది వారసులుగా మారింది. ఈరోజు ప్రశ్న.
భర్తతో కాకుండా ఉత్తమోత్తమునితో కలిగే సంతానాన్ని ఏమందురు? దత్తపుత్రుడు, ప్రణీతుడు, సత్సంతానము, వీరుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి, ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరుతాయి. మిథున రాశి, ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. కర్కాటక రాశి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సింహరాశి, ఆలోచనలు నిలకడగా ఉండవు. కన్య రాశి, అనుకున్న పనులు చక్కదిద్దడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. తులారాశి, బంధువులు స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. వృశ్చిక రాశి, చిన్ననాటి స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ధనుస్సు రాశి, ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురవుతాయి. మకర రాశి, అనుకున్న పని పూర్తి చేసే వరకు విశ్రమించరు. కుంభరాశి, ప్రయాణాలు వాయిదా వేస్తారు. మీనరాశి, చేపట్టిన కార్యాలలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.